స్వాములు. ఇప్పుడు మనము తుంకి నుండి చాకరిమెట్లకు సహకార ఆంజనేయ స్వామి చాకరిమెట్లకు వెళ్తున్నాము. ఇది తుంకి నుండి 15 కిలోమీటర్ ఉంటుంది. నర్సాపూర్ నుంచి 4 కిలోమీటర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి 58 కిలోమీటర్ ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్, అంటే పవర్ఫుల్ టెంపుల్ ఇది సాగరమెట్ల ఆంజనేయ స్వామి. నడవండి, అయిన తర్వాత అక్కడ దాని గురించి అంతా చెప్తాము. ఇప్పుడు మనకు ఆ తుంకి 100 సంవత్సరాల పాత గుడి. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట. వచ్చేసామండి చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వచ్చేసాము. చాకరిమెట్ల హనుమాన్ గుడి. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టెంపుల్కి వచ్చిందన్నమాట. ఇది సహకార ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది దీనికి చైర్మన్ మా ఊరు కొత్తపల్లి ఎన్ని ఉంటాడు అతను కూడా. అతని పేరు ఆంజనేయ శర్మ, మనకు చాలా సన్నిహితుడు. అయితే ఇప్పుడు దీని గురించి ఒకటి కూడా నేను చెప్తాను, నడవండి. చూడండి, ఇది అన్నదాన సత్రము, లేటెస్ట్గా కట్టినరు. సీతమ్మ అని భక్తురాలు కట్టించింది అన్నమాట. చూడండి, ఇక్కడంతా రూమ్స్ కట్టారు. ఇక్కడ వసతి ఉంటుంది అన్నమాట. వచ్చిన వారు ఇందులో ఉండొచ్చు. చూడండి, ఒకానొకప్పుడు ఆ విగ్రహము ఈ అడవిలో ఉండే, ఆ తర్వాత ఏమీ లేకుండే. అయితే మా తండ్రి గారైన మన్ని రాజేశ్వరరావు గారు ఇది కట్టించారు. అప్పుడు ఈ బావి తోడిచ్చారు అనమాట. ఇప్పుడు షో పీస్ లెక్క పెట్టినాము. చూడండి, అయితే ఇది నిర్మించేటప్పుడు దీని స్లాబ్ మా అన్నగారైన మన్నే విజయ్ కుమార్ గారు వేయించారనమాట. తన సొంత డబ్బులతో 6 lakhs బడ్జెట్తో ఇక్కడ ఈ స్లాబ్ వేయించారు మా బ్రదర్ మన్నే విజయ్ కుమార్. చూడండి, ఈ గుడి దట్టమైన అడవిలో ఉన్నారన్నమాట. ఇది చూడండి, ఆంజనేయ స్వామిని ఇవాళ శివరాత్రి కాబట్టి లింగ రూపం పెట్టారు స్వామికి. శివావతారంగా రుద్రాక్ష ఆంజనేయ ఏ వాగ్రమీ తన్నో నా బుద్ధి బలమితో
శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం ఉమ్మడి మెదక్ జిల్లాలోని చిన్నగొట్టిముక్కుల గ్రామ శివారులో ఉన్న ఈ యొక్క దేవాలయం ఇంచుమించు 200-300 సంవత్సరాల క్రితం నుండి ఈ యొక్క దేవాలయం రోడ్డు నిర్మాణం చేసినప్పుడు అప్పుడు ఈ కొత్తపల్లి వాస్తవులు శ్రీ రాజేశ్వరరావు వారి సర్వీసులు ఇక్కడ నడుస్తున్నప్పుడు ఆ నడిచే సమయంలో ఇక్కడ ఈ దేవాలయం యొక్క బయటపడ్డది. అప్పటి నుంచి ఆ రాజేశ్వరరావుకు పరంపరగా వస్తున్న 2-3 సంవత్సరాల అంతవరకు ఉండేవి. వీరికి ఎక్కువ డెవలప్మెంట్ అయినది రోడ్డు రవాణా సౌకర్యమైనది ఆ యొక్క రాజేశ్వరరావు గారి హయాంలోనే ఈ యొక్క రోడ్డు నిర్మాణం అప్పుడే బయటపడ్డది. అంతవరకు కూడా ఉండే కొన్ని రోజులు ఈ యొక్క దేవాలయం చాకలిమెట్ట అని దేవాలయము. ఈ యొక్క దేవాలయంలో మొదటి నుంచి మా కొత్తపల్లి వాస్తులు మరియు మా శివంపేట మా నాన్నగారు అనంతరామేశ్వర గారు, విశ్వనాథ గారు మరియు కొత్తపల్లి వాస్తువులు మన సీతారామేశ్వర ఆంజనేయేశ్వర గారు, ఇప్పుడు ఆంజనేయేశ్వర గారు ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ గారు, వారి యొక్క నాన్నగారు ఇంకా గుంటూరు తపస్సు చేశారు. తపస్ఫలం కూడా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి తోడ్పడింది. ఈ యొక్క దేవాలయం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నది. కానీ ఈ యొక్క మెదక్ జిల్లా కాక చుట్టుపక్కల హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాదు, వరంగల్, కరీంనగర్ ఇవన్నీ జిల్లాల నుండి కూడా ప్రతి శనివారము ఇక్కడ సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. మరియు స్వామివారికి మన్యసూక్త అభిషేకములు మరియు ఈ యొక్క నవగ్రహాలకు నవగ్రహ పూజలు, శనిశ్చర నాడు విశేషమైన పూజలు అవుతుంది. మరియు వాహన పూజలు కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఎవరి దర్శనం చేసే సంవత్సరం కూడా వారు అనుకున్న కోరిక తప్పకుండా అవుతుంది. ఈ యొక్క విశేషం ఈ యొక్క స్వామివారి మహాశివరాత్రి సందర్భంగా మరి ఈ రోజు దేవాలయానికి వచ్చే భక్తులకు కాకుండా ఇతర ప్రాంతాల నుండి, గ్రామాల నుండి, జిల్లాల వరకు, రాష్ట్రాల వరకు కూడా ఈ యొక్క రుద్రాంశ సంభూతులైన యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలని మరి ఈ రోజు అతి భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా అధిక సంఖ్యలో దేవాలయానికి హాజరై ఆంజనేయ స్వామి యొక్క కృపకు మరి పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఆయన హృదయంలో చూసుకుంటూ వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది. చూడండి, ఆంజనేయ స్వామిని కొలుస్తున్నాడు. ద్వారపాలకులు చూడండి, చేసుకోండి. సీతారామ లక్ష్మణ దర్శనం చేసుకోండి. భద్రాచలంలో ఉన్నట్టున్నాడు అన్నమాట స్వామి. ఎంత బాగున్నాడు చూడండి. 2 కనులు సరిపోతలేవు మనకు చూడడానికి. లక్ష్మణుడు, సీతాదేవి, శ్రీరామచంద్రుడు చూడండి.
చూడండి ఇక్కడ వినాయకుడు, సరస్వతీదేవి, సత్యనారాయణ స్వామి, కొత్తగా శివలింగము, ఈశ్వరుడు మరియు నందిని ప్రతిష్ఠించినట్టున్నారు కొత్తగా. ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమంతులు, ఇక్కడ మళ్ళా సాయినాథుడు. అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామిది చాలా పెద్ద విగ్రహం ఉంది. అయితే ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు అవుతాయి అన్నమాట. అంటే ఒకటేసారి 100 అట్లయితాయి. శనివారము చాలా రష్ ఉంటుంది, అంటే వేల పబ్లిక్ ఉంటుంది ఇక్కడ, చాలామంది ఉంటారు అన్నమాట, చాలా పబ్లిక్ ఉంటుంది. మొత్తానికి ఇవన్నీ కూడా మన ఊరి వాస్తవ్యుడైన ఆంజనేయ శర్మ చైర్మన్ అని వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్ అయింది యాక్చువల్లీ. దర్శించుకోండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనాలని ఇక్కడ సాకార ఆంజనేయ స్వామి దర్శనము, అక్కడ సీతారామలక్ష్మణ స్వామి దర్శనము, అక్కడ సత్యనారాయణ స్వామి, సరస్వతి మాత, శివలింగం దర్శనము అన్నీ అయినాయి మనకు మంచిగా. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ పోదాము, నడవండి చూద్దాం ఎక్కడ పోదాం.